ప్రవేశింపచేసి మొదటి మాసము చివరి పునరుద్ధానంలోకి దేవుడు మనల్ని సజీవులుగా నిలవబెట్టి మొదటగా పాటల ద్వారా, రెండవది ఆరాధన ద్వారా ఆయన్ని మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి, ఆయన స్థుతించడానికి దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి, కృపను బట్టి మనమందరము కూడా మన జీవము కలిగినటువంటి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించును కాక. ఆమేన్. మరి ఉదయకాలము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క మహాకృప బట్టి మనల్ని ఇంతవరకు ఆయన నడిపిస్తున్నందుకు మరొకసారి ఆయనకి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క దినమున పరిశుద్ధ లేఖనంలో నుంచి ఒక మాటను మనము ధ్యానము చేసుకున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకి ఒక విలువ అనేది ఉంటుందనేది మనము గ్రహించుకోవాలి. ఈ భూమి మీద ఏదైనా ఒక వస్తువు సృష్టింపబడిన తరువాత దాని వలన ఏదో ఒక నష్టమైన ఉంటుంది, ఏదో ఒక లాభము కూడా ఉంటుంది. అదే రీతిగా ప్రియదేవులారా, దేవుని యొక్క లేఖనాలు కూడా ప్రతి ఒక్క మాటకు విలువ అనేది ఉంటుంది. ఆ రీతిగా ఈ యొక్క ఉదయకాలము దేవుడిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో ఈ యొక్క దినమున ఏ మాట అయితే మాట్లాడబోచున్నాడో ఆ మాటల యందు మన లక్ష్యం ఉంచి ఆ యొక్క మాట ప్రకారము, ఆ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో, ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుడు మన జీవితాలను ఫలప్రదముగా అభివృద్ధిలోకి మన దేవుడు మనల్ని తీసుకొస్తాడు. మరి గడిచినటువంటి పునరుద్ధాన కూడికలో మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గుర్తుందా మీకేమన్నా? గడిచినటువంటి పునరుద్ధాన కూడికలో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఏమన్నా ఐడియా ఉందా? వాక్యాన్ని విని విడిచిపెట్టేటువంటి వారిగా మనము ఉండకూడదు. వాక్యాన్ని మరలా తిరిగి పునరుద్ధాన కూడిక ప్రారంభమయ్యేంత వరకు మనం ఏం చేయాలంటే దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎంతగానో నెమరు వేసుకుంటావో, ఎంతగానో జీవిస్తూ ఉంటావో, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు నీలో గొప్ప గొప్ప కార్యములు అనేవి ఏం చేస్తాడంటే చేయగలుగుతాడు. మరి గడిచినటువంటి దినములో పునరుద్ధాన కూడికలో దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. ఈ నూతన సంవత్సరంలో నిన్ను నేను ఏం చేస్తాను, గొప్పగా చేయటానికి మొదలు పెట్టుతున్నానని చెప్పి ఉన్నాడు. అయితే ఆ గొప్పగా నువ్వు చేయబడాలి అంటే, ఆ గొప్ప స్థానంలో నువ్వు ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుడు నీతో ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం నువ్వేం చేయాలంటే నడుచుకోవాలి. అందుకని గడిచినటువంటి వారంలో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మనలో ఏముండాలి అంటే గొప్ప పరితాపం అనేది ఉండాలి. మనలో ఏమి ఉండాలంటే గొప్ప పరీక్షలు అనేది ఉండాలని చెప్పా. మనలో ఏమి ఉండాలంటే గొప్ప పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో, ఈ 3 పట్ల నువ్వు ఎప్పుడైతే కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే గొప్పగా చేయటం ఏం చేస్తాడు, మొదలు పెడతాడు. ఆ రీతిగాని ప్రీతి అనుకుంటారా, ఈ యొక్క దినమున మనము కూడా జ్ఞాపకం చేసుకుందాము. ప్రసంగి భక్తునైనటువంటి ప్రసంగి గ్రంథంలో నుంచి చూస్తే 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అక్కడ 7:3 మనంగా చూసినట్లయితే ఆడ ఈ రీతిగా రాయబడి ఉన్నది, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. చాలు చాలము.
చిన్న ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడి తండ్రి, సర్వాధికారి కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ మహాకృపను బట్టి ప్రభా గడిచినటువంటి సంవత్సరం అంతా కాచి కాపాడి ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రభా చివరి పునరుద్ధానంలోకి మీరు నడిపించారు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. అయా ఇదిగో తండ్రి చదువుకునేటువంటి లేఖనం ప్రభా అయా మేము ధ్యానిస్తుండగా తండ్రి నాతోను బిడ్డలు అందరితోనూ ప్రభా మీరు మాట్లాడమని అడుగుతున్నాము నాయన. నేను మాట్లాడుతుంది నిష్ఫలమైందండి, మీరు మాట్లాడుతుంది ప్రయోజిస్తుంది ప్రభా, మీరు మాట్లాడుతుంది ఫలిస్తుంది తండ్రి నాయన, మీకు స్తోత్రములు నాయన. అయా ఇదిగో మీరు అంటున్నారు మీరు కాదు మాట్లాడుతుంది, నీలో నా ఆత్మని మాట్లాడుతుందని ప్రభా మీరు సెలవిచ్చారు నాయన. ఆ రీతిగా తండ్రి అయా నేను ఏమి మాట్లాడాలో ప్రభా నా నోటికి మీరు తోడుగా ఉన్నాడు తండ్రి, సహాయం ఇచ్చాడు. ఈ కూడిక అంతట్లో ఆది అంతం వరకు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ మా మీద నింపి ప్రభా నాయన నీ నామకు మహిమకరంగా తెచ్చుకోమని తండ్రి. ఇదిగో నాయన మాట్లాడుచుండగా తండ్రి మీరే సహాయం చేసి నాకు మహిమ తెచ్చుకోమని, మహిమకరత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తున్నాయన. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైనటువంటి నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఈ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను పలికినటువంటి మాటలు ఇవి. మరి ఈ యొక్క 3వ వచనంలో ఏం రాయబడిందంటే నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. మనం ఆలోచన చేసినట్లయితే కొంచెం విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే దుఃఖపడటం మేలేని అంటున్నారు, నవ్వుటి కంటే ఏది మేలు అంటున్నాడు, దుఃఖపడుట మేలు అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రతి దానికి కూడా ఒక మేలు ఉంటుందంట, ప్రతి దానికి కూడా ఒక విలువ ఉంటుంది. అయితే ఈ యొక్క దినమున దుఃఖం యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలి. దుఃఖం యొక్క విలువ, ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు అని అంటున్నాడు. ఏది మేలంట? దుఃఖపడటము మేలు అంటున్నాడు. ఎందుకంటే ఆ దుఃఖపడటంలోని దేవుడు ఎంతో గొప్ప మేలుని ఏం చేశాడంటే దాచిపెట్టి ఉన్నాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, మన దుఃఖపడటం వల్లనే, మన కన్నీరు కార్చకపోవటం వల్లనే, మనము దేవుని పాద సన్నిధిలో మనము దుఃఖించి ప్రార్థన చేయకపోవటం వల్లనే మనం దేవుని దగ్గర వచ్చేటువంటి అనేకమైనటువంటి మేలులు మనం ఏం చేస్తున్నామంటే కోల్పోతూ ఉన్నాం. అందుకని మరొకసారి నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు యొక్క మాట సెలవిస్తున్న మాట ఏంటంటే నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు అని అంటున్నాడు. మరి ఏంటి దుఃఖపడితే ఏంటి మేలు, దుఃఖపడితే ఏంటి అసలు మేలు, దేవుడు ఏం చెబుతున్నాడు, ఏం మేలు చేయబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క దినమున ప్రియదేవులారా, మనుషులందరూ కూడా ప్రియదేవులారా ఏ మాత్రము ప్రయోజనము లేనటువంటి సుఖభోగాలు వెంట ఏం చేసిన పరుగుట పెట్టడం కంటే ఏంటంటే వారి హృదయంలో ఉన్నటువంటి హృదయంలో జ్ఞానము అంకురించడం కొరకు మనం ఏం చేయాలంటే పరుగులాడాలి. ఈరోజు మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పరుగులాడుతూ ఉన్నారు. మనుషులందరూ కూడా దేనికోసం అంటే సుఖభోగాల కోసం ఏం చేస్తున్నారంటే ప్రాకులాడుతూ ఉన్నారు, సుఖభోగాల కోసం ఏం చేస్తారంటే పరుగులాడుతూ ఉన్నారు. మరి ఎందుకని ప్రియదేవుని బిడ్డలారా, సుఖభోగాలు వెంట పరుగులైనటువంటి పెట్టుడు కంటే మన హృదయంలో జ్ఞానము కొరకు అంకురించడం కొరకు మనం ఏం చేయాలంటే ప్రయత్నము చేయాలి. అంకురించడం అంటే ఏంటి? మొదలు పెట్టడం ఏంటంటే జ్ఞానము. అందుకని సుఖం అనేది ప్రియదేవులారా జ్ఞాపకం చేసుకోండి, సుఖం అనేది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలుగు చేయవస్తుంది. సుఖం అనేది దేన్ని కలుగు చేస్తుందంటమా? తాత్కాలిక ఆనందం. అంటే ఆనందం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ దుఃఖము ఏది నెరవేర్చలేనంత ప్రియదేవులారా చక్కగా మనిషిని ఏం చేస్తుందో తెలుసా, ఒక ముఖ్యమైనటువంటి మార్గంలో నడుచుకోవటానికి మనిషికి ముఖ్యమైనటువంటి పాఠాలను ఈ దుఃఖం అనేది మనకేం చేస్తుంది, నేర్పుతూ ఉంది. అందుకని ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే ఈ దుఃఖాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే సుఖభోగాల కోసం ఏం చేస్తున్నారు, మనుషులు వెంటాడుతూ ఉన్నారు. అయితే సుఖం అనేది పరిశుద్ధ లేఖనంలో ఏం చెబుతుందంటే ఇది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే మనకేం చేస్తుంది, ఇస్తుంది. మరి తాత్కాలికమైన ఆనందం కోసం నువ్వు వెంపర్లాడితే, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం నువ్వు పరుగులాడితే దానివల్ల ప్రయోజనము లేదు. నిజ జీవితము నిత్యమైన వాటి కోసమే మనం ఏం చేయాలంటే పరుగులాడాలి.
ఈ లోకంలో నువ్వు ఎంతగా దుఃఖించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అంతగా రాబోయే కాలంలో నువ్వేం చేస్తావు? సంతోషంగా ఉండగలుగుతావు. అందుకని ఈ లేఖనం బట్టి ప్రీతి అంటున్నారా, నవ్వుటి కంటే దుఃఖపడుట ఏమంటున్నాడంటమ్మా? మేలు అంటున్నాడు. మరి దుఃఖం వలన ఒక మేలు ఉందంట. ఏముందంట? మేలు కలుగుతుంది. దేనివల్ల? దుఃఖము వలన. మరి ఏంటి? ఈ దుఃఖం వలన మనిషికి ఏమి పాపం నేర్పుతుంది? ఈ దుఃఖము మనిషికి ఏమి విలువను తెస్తుంది? ఏమి దుఃఖం వల్ల విలువలు అనేవి ఈ యొక్క దినమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దుఃఖం మనిషికి ఏమేమి పాఠాలు నేర్పుతుందో మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నవ్వుటి కంటే దుఃఖించుట ఏమన్నారమ్మా? మేలు అంటున్నారు. మరి ఈ మేలు అనేది, ఈ దుఃఖం అనేది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఈ దుఃఖం ద్వారా దేవుడు మనకి ఎన్నో మేలులు దాచిపెట్టాడు. ఈ దుఃఖం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉంటాడు. కృంగిన దిశలో నుంచి మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు, శోధనలో నుంచి మనల్ని బలపరిచేటువంటి దేవుడు. కనుక ప్రియజనులారా, జ్ఞాపకం చేసుకోవాలి. దుఃఖపడుట వలన ఏమవుతుందంట? మేలు కలుగుతుందంట. ఈరోజు కొన్ని మేలులు మనము గ్రహించుకుందాం. దేని వలన? దుఃఖపడుట వలన. దేని వలన అంటామా? దుఃఖపడటం వలన. మొదటి చూద్దాము. మొదటిది 2వ కొరింథీ పత్రికలో కానీ మనం చూసినట్లయితే, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, అక్కడ దుఃఖపడటం వలన నువ్వు దుఃఖం యొక్క విలువేంటో అక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. అప్పుడు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రియ దేవులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖము నువ్వు పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. హల్లెలూయా. ఈ పాఠము దుఃఖము వలన మనకేమిటంటే మేలు. దుఃఖం యొక్క విలువేంటో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దుఃఖం అనేటువంటిది, మనము దుఃఖముతో దేవుడి దగ్గర కానీ ప్రార్థన చేసినట్లయితే, కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, అంగలార్పు ప్రార్థన కానీ చేసినట్లయితే, దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక విలువ ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును ఏం చేస్తుందంట? కలుగు చేస్తుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దుఃఖించడం వలన, నువ్వు దుఃఖిస్తూ ప్రార్థన చేయటం వల్ల, దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకోవటం వల్ల దేవుడు నీకేం కలుగు చేస్తాడట? రక్షణార్థమైనటువంటి మారు మనసును దేవుడు నీకేం చేస్తాడు? కలుగు చేస్తాడు. నీ మనస్సును మారుస్తాడు. నీ మనస్సునికి రక్షణ ఇస్తాడు. నువ్వు బతికేటువంటి జీవితాన్ని ఇస్తాడు. కనుక ప్రియజనులారా, దేవుడి దగ్గరకు వచ్చేసి నువ్వు దేవుని యొక్క దైవ చిత్తానుసారంగా కానీ నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, అంగలార్పు ప్రార్థన చేసినట్లయితే, ఆ దుఃఖమునకు దేవుడిచ్చేటువంటి విలువ ఏంటో తెలుసా? దేవుడిచ్చే బహుమానం ఏంటంటే రక్షణార్థమైనటువంటి మారు మనసును నీకు దేవుడు ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దుఃఖం వల్ల యొక్క విలువ ఏంటంటే, మనుషునికి ఏం కలుగుతుందంట? రక్షణార్థమైనటువంటి మారు మనసు నీకు కలుగుతుంది. దేవుడు ఆ మనసుని నెక్కిస్తాడు, రక్షించే మనసు నెక్కిస్తాడు, మారు మనసు కలిగే మనసు నెక్కిస్తాడు. ఆ మారు మనసు కలిగేటువంటి మనసు నీకు రావాలి అంటే, రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకోవాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? దుఃఖము వలె ఉండాలి. అందుకని ప్రీతి అంటారా, నవ్వుటి కంటే దుఃఖం వలన మేలు అంటాడు. నవ్వుటి కంటే దుఃఖించడం వలన మేలు అంటాడు. ఏంటా మేలు అంటే ఇప్పుడు చెబుతున్నాడు కదా, నువ్వు దుఃఖిస్తూ ప్రార్థన చేయటం వల్ల, కన్నీటి ప్రార్థన చేయటం వల్ల, అంగలార్పు ప్రార్థన చేయటం వల్ల, ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి నువ్వు ఏడటం వలన, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల దేవుడు నీకు ఇచ్చేటువంటిది ఏంటో తెలుసా? రక్షణార్థమైనటువంటి మారు మనసు నీకు దేవుడు ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఇది ఈ మా యొక్క లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను అంటుందంట. లోక సంబంధమైన దుఃఖము దేవుని కలుగు చేస్తుందమ్మా? మరణాన్ని కలుగు చేస్తుంది. అందుకని ప్రియజనులారా, లోక సంబంధమైన దుఃఖం కాదు మనకు కావాల్సింది, దైవానుసార చిత్తమైనటువంటి దుఃఖము కావాలి. దేవుడి దగ్గర మనం దుఃఖిస్తూ ఉండాలి. మనుషుల కొరకు మనం దుఃఖించకూడదు. మనుషుల కొరకు వాళ్ళు ఎదుట మనము ఏదో కన్నీటి ప్రార్థన చేసినట్టు కాదు. కానీ నువ్వు ఎవరు, నీ హృదయాన్ని ఎవరికి చూడాలి? దేవుడు చూసేటట్టుగా నీ హృదయంతో నువ్వేం చేయాలి? ప్రార్థన
చేయాలి. అందుకని నవ్వుడు కంటే దుఃఖించుట మేలు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియజనులారా, ఆ రీతిగానే నువ్వు దుఃఖిస్తూ ప్రార్థన చేయడం వల్ల నీ ప్రియజనులారా రక్షణార్థమైనటువంటి మారు మనసు దేవుడు నీకేం చేస్తాడు? కలుగు చేస్తున్నాడు. ఏ కలుగు చేస్తున్నాడంటమ్మా? రక్షణార్థమైనటువంటి మనసు. ఆ రక్షణార్థమైనటువంటి మనసు నీకు రావాలంటే నీలో ఏముండాలి? దుఃఖం ఉండాలా, నవ్వు ఉండాలా? చెప్పాలి. ఏముండాలమ్మా? దుఃఖం ఉండాలి. అంటే దుఃఖం ఉండాలంటే ఎప్పుడు దుఃఖపడి అంటావులా, నువ్వు అలాంటి ప్రార్థనతో ప్రార్థన చేసేటప్పుడు నీలో సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. అంతేకాకుండా నీకు దాని రక్షణార్థమైనటువంటి మారు మనసును దేవుడు నీకేం చేస్తాడు? కలుగు చేస్తాడు. కనుక ప్రియజనులారా జ్ఞాపకం చేసుకోండి, దుఃఖం యొక్క మొదటి విలువ ఏంటో తెలుసా? దేవుడు మనకు దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైనటువంటి మారు మనసును దేవుడు నీకేం చేస్తాడు? కలుగు చేస్తాడు. అలాంటి రక్షణార్థమైనటువంటి మనుషులు కావాలంటే దేవుడి యొక్క పాద సన్నిధిలో నీ ప్రార్థన ఎలా ఉండాలి? కన్నీటితో ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కన్నీటి ప్రార్థన. విరిగిన నలిగిన మనసు కలిగిన దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అంతేకాకుండా ఒకప్పుడు ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి నీ యొక్క మనసుని దేవుడు ఏం చేస్తాడు? మార్చి నీకు రక్షణ అనుభవాన్ని దేవుడు ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. అట్లా రక్షణార్థమైనటువంటి మనసు నీకు రావాలంటే నువ్వు నవ్వుట కంటే దుఃఖించుట ప్రార్థన చేయటము ఉత్తమము. అందుకని ప్రియజనులారా పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఇంకేమంటుందంటే నవ్వుట కంటే ఏమవుతుందంటమ్మా? దుఃఖించుట మేలు. మరి ప్రియజనులారా ఆ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. కనుక ప్రియజనులారా 119వ కీర్తన 67వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇలా రాయింది, శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించే నడుచుకొనుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తన 67వ వచనం అంటాడు, శ్రమ కలుగక మునిపే నేను నీ త్రోవను విడిచితిని, ఇప్పుడు నీ వక్యమును అనుసరించే నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక ముందే దేవుడి దగ్గరికి రావాలి. శ్రమ వచ్చిన తర్వాత కాదు ప్రియజనులారా, శ్రమ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తే అది ఎలాంటిదో తెలుసా? స్వార్థపూరితమైనటువంటిది ఆలోచన. అందుకని శ్రమ పడక ముందే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరకు వచ్చేసి నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే అయ్యా ఇదిగో శ్రమలో పడిపోకుండా నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి రక్షణార్థమైనటువంటి మనసును నాకు దయచేయమని ప్రభు దగ్గర నువ్వేం చేయాలి? అడగాలి. అందుకని ప్రియజనులారా ఆ రీతిగా నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకున్నటువంటి కట్లను, నీకున్నటువంటి అవన్నీ కూడా శ్రమలన్నిటి కూడా అన్నిటి కూడా దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? మేలు రకంగా చేసేస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడమ్మా? మేలు రకంగా చేస్తాడు. ఎప్పుడు తెలుసా? శ్రమ పడక ముందే, శ్రమ నీ దగ్గరకు రాకముందే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కానీ కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, దుఃఖిస్తూ ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుటకు నాకు మేలైన. అందుకని ప్రియముగా 71వ వచనంలో కూడా ఆ మాట అంటున్నాడు. 119 వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. మేలు, శ్రమ పొందుట మేలు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంతగా శ్రమ పడితే దేవుడు అంతగా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అంతగా నిన్ను దీవిస్తాడు, అంతగా నిన్ను హెచ్చిస్తాడు అనమాట. దేవుని విషయంలో నీకు ఎంత శ్రమ వచ్చినా సరే, దేవుని విషయంలో నువ్వు ఎంత కష్టపడి ప్రయాసపడితే చాలు, అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా. అందుకని నవ్వుట వలన కంటే దుఃఖించుట ఏమైందమ్మా? మేలు అంటారు. కొద్దిగా మొదటి మేలు ఏంటంట? రక్షణార్థమైనటువంటి మారు మనసు దేవుడు నీకేం చేస్తాడు? కలుగ చేస్తాడు. ఆ రక్షణార్థమైనటువంటి మనసు నీకు ఉండాలంటే నీ ఎవరి చిత్తానుసారంగా దుఃఖించాలి? దేవుని దగ్గర నువ్వు దుఃఖించాలి. లోక సంబంధమైన దుఃఖము మరణములకు దారి తీస్తుందని ఉన్నారు. మరి ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆ మరణం నుంచి నువ్వు బయటపడాలంటే దేవుడి దగ్గర నీ యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీటి ప్రార్థనగా ఉండాలి. ఎలా ఉండాలి? కన్నీటి. అందుకని నవ్వుట కంటే దుఃఖించుట మేలు. ఇది మొదటి మేలు. ఏంటా మేలు? రక్షణార్థమైనటువంటి మారు మనసు దేవుడు నీకేం చేస్తాడు? కలుగు చేస్తాడు. మరి రెండో మేలు చూద్దాం. ప్రయోజనం యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ
నవ్వుట కంటే దుఃఖించడం వల్ల మేలు అంటున్నాం. మరి ఈ దినమున మనకు దుఃఖం వల్ల విలువేంటి, దుఃఖం వలన ఏం మేలు కలగబోతుందో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు దుఃఖించడం వలన ఒకానొక దినమున మీరు ఏమవుతారంట? సంతోషపడతారంట. ఏం పడతారంటమ్మా? సంతోషపడతారు. అందుకగా కన్నీటితో విత్తువాడు సంతోషంతో ఏం కోస్తారంటమ్మా? పంట కోయినది. ఎలా చేస్తాడు? పనను తెచ్చుకుంటాడంట. ఏం చేస్తాడు? పనను అంటే ఇలా మోచుకొని వస్తాడు. గుప్పిడి గింజలతో నువ్వు కానీ ఎత్తినట్లయితే పంటనా ఏం చేస్తాము? పనులతో పట్టుకొని వస్తాము. అందుకని ప్రియజనులారా, ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు ఏడ్చి పిలాపితురు గాని లోకము సంతోషించడం, మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. ఇప్పుడు దుఃఖం వల్ల మేలుందా కీడుందమ్మా? చెప్పాలి. ఏముంది? అందుకని నవ్వుటి కంటే దుఃఖించడం వల్ల ఏమంట? మేలంట. ఏంటంటే మేలంటే ఇదిగో నేను సంతోషపరుస్తానంటున్నాను. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి వేదన బట్టి, నీకున్నటువంటి లోటును బట్టి, నీకున్నటువంటి నీ ఎదుటి సమస్యను బట్టి నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? నవ్వకూడదు. ఏం చేయాలి తెలుసా? దుఃఖించాలి, ఏడవాలి. ఏడ్చి కన్నీటి ప్రార్థన చేసినట్లయితే నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన బుడ్డిలో ఏం చేస్తాడు? దాచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు మీరు దుఃఖించరు కానీ మీరు ఏమవుతారంట? సంతోషిస్తారని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. నిశ్చయము కంటే అది నిజముగా చెప్పుతున్నాడు. మన దేవుడు అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. మన దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతి సూర్యుడు. కనుక అప్రియజనులారా, ఈ సత్యవంతుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు సంతోషమగునని మీతో నిశ్చయముగా నేనేం చేస్తున్నాను? చెప్పుచున్నాను అంటున్నాను. మరి ఆ విధంగానే ప్రియజనులారా, ఆ సంతోషాన్ని అంట నీ దగ్గర నుంచి ఎవరు ఎక్కువపడారంట. దేవుడిచ్చే సంతోషాన్ని ఎవరు నీ దగ్గర నుంచి తీసుకెళ్ళలేరు. అదే నువ్వు నువ్వు లోకం కొరకు దుఃఖించావు అనుకో, ఎప్పుడు కూడా లోకంలో ఏమవుతావు తెలుసా? మరణం బాధపడుతూనే ఉంటావు. ఆ బాధ నేను ఏం చేస్తావు తెలుసా? మరణానికి తీసుకెళ్ళిపోతుంది. మరి అందుకని ప్రియజనులారా, లోక సంబంధమైన దుఃఖము దేనికి దారి తీస్తుందంట? మరణమునకు నడిపించినట్టుంది. దైవ సిద్ధానమైనటువంటి దుఃఖము నీకు రక్షణార్థమైనటువంటి మనసుని ఏం చేస్తుంది? కలుగు చేస్తుంది. రెండో విలువేంటో తెలుసా? ఈ యొక్క దుఃఖించడం వల్ల నీకు దేవుడు నీకు ఇస్తున్నటువంటి విలువేంటో తెలుసా? నీకు ఇస్తున్నటువంటి కిరీటం ఏంటో తెలుసా? నీతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సంతోషముగా ఉండబోతున్నావంట. ఎలా ఉండబోతున్నావు? సంతోషముగా. ప్రియజనులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ బిడ్డ కొరకు నువ్వు కన్నీటి విత్తి ప్రార్థన చేసావమ్మా. నీ బిడ్డ భయంకరమైన తాగుబోతుడు, నీ భర్త భయంకరమైన తాగుబోతుడు అనుకుందాము. నీ బిడ్డ నీ మాట వినలేదు, నీ మాట వెనుక తనిష్టానుసారంగా జీవిస్తున్నాడు. అది తెలుసుకుని నువ్వు యాజ్ ఎ పేరెంట్ గా, తల్లిదండ్రులుగా నువ్వు ప్రభు పాద సన్నిధిలో కూర్చొని మొరపెడుతూ కన్నీరు కార్చినట్లయితే ఆ మొర దేవుడు ఆలకించి నీ బిడ్డ మనస్సుని ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. మార్చివేసినప్పుడు అప్పుడు నీ హృదయం సంతోషంగా ఉంటుందా? ఉండదమ్మా? ఉంటుందా? ఉండదా? నీకు ఎలా వచ్చింది అది? నీ దేవుడిని మొరను ఆలకించి ఏం చేశాడు? నేను సంతోషపరిచే విధంగా చేశాడు. తన బ్రతుకుని ఏం చేశాడు? బిడ్డ బ్రతుకునే మార్చాడు. తాగు నుంచి విడిపించాడు, పాప బంధకాల నుంచి విడిపించాడు, ఇంకా అనేకమైన వ్యసన కార్యము నుంచి ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి ఇప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? సంతోషముగా ఉంటుంది. మరి నువ్వు దుఃఖంతో ప్రార్థన చేశావు కాబట్టి దేవుడు నేనేం చేశాడు? సంతోషపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నవ్వుటి కంటే ఏం చేయాలి? దుఃఖించడం మేలు. ఒకరు ప్రలాపిస్తున్నటువంటి ఇంటికి వెళ్ళిన వాళ్ళని ఓదార్చడం నీకు మేలు. ఒకరి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోవడం నీకు మేలు. ఒకరు బాధలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసినప్పుడు దేవుడు నేనేం చేస్తాడు? నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను అనేక మందికి సహాయకురాలుగా నేనేం చేస్తాడు? దేవుడు లేవనెత్తుతాడు. మరి ప్రియజనులారా, దేవుడు చూడండి, దుఃఖం వల్ల ఎన్ని లాభం అని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దుఃఖించడం వలన దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. మరి ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీసుకొని వెళ్ళాలని 20వ వచనంలో కూడా చెప్పడం జరిగింది. 22వ వచనంలో 22 అంటున్నాడు, అటువల్లే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదరు, అప్పుడు మీ హృదయమంతా సంతోషించుచు మీ సంతోషమున ఎవ్వడను మీ యొద్ద నుండి ఏం చేయడు? తీసివేయడు. హల్లెలూయా,
దేవుడు ఇచ్చేటువంటి సంతోషాన్ని, దేవుడు ఇచ్చేటువంటి ఆనందాన్ని ఎవరు కూడా నీ యొద్ద నుండి తీసివేయజాలరు. ఇంకా ప్రియజనులారా, మనకి అలాంటి సంతోషం నీకు దేవుడు ఇస్తానంటున్నాడు. మరి ఆ సంతోషం నీ కుటుంబంలో ఉండాలంటే, ఆ సంతోషం నీ బిడ్డలో ఉండాలంటే, ఆ సంతోషం నీ జీవితంలో ఉండాలంటే నువ్వు దేవుని దగ్గర ఎలాగ ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? కన్నీటి ప్రార్థన. దేవుని సంఘమా, దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడు దుఃఖం వల్ల మేలుందా కీడుందా జ్ఞాపకం చేసుకుని. ఏముందమ్మా? మేలే ఉంది. మనం అనుకుంటాం జనరల్, అరే వీడియోగా పిచ్చోడ్రా, వీడియో దుఃఖించమని అంటాడు. అవునా కదా? దుఃఖిస్తే మేలనే అని ఆలోచన చేస్తారు కదా. కానీ దేవుని యొక్క ఆలోచన చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉందో చూడండి. నువ్వు దుఃఖించడం వల్ల నీకేం కలుగుతుందంట? సంతోషాన్ని కలుగు చేస్తానంట. అందుకని దేవుడు అంటాడు, మీ యొక్క ఉద్దేశములు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మీరైతే దుఃఖం వల్ల ఏమొస్తుంది అనుకుంటున్నారు? బాధ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. నేనేమంటున్నాను? దుఃఖించడం వల్ల నీకేమొస్తుంది? సంతోషం వచ్చిందని నేను అంటున్నాను. మరి దేవుని మాటలకి మన ఆలోచనకి తేడా ఉందా లేదమ్మా? మరి అందుకని ప్రియజనురా, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకుంటే నీకు సంతోషం ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిస్తే నీకు దేవునికరంగా ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మేలు ఏంటి? సంతోషం ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటమ్మా? సంతోషం. మొదట ఏమిస్తానంటాడు? నువ్వు దుఃఖించి ప్రార్థన చేయడం వల్ల రక్షణాత్మకమైన మారు మనసు నీకు దేవుడు ఇస్తానంటున్నాడు. రెండోది ఏంటి తెలుసా? నువ్వు దుఃఖించి ప్రార్థన చేయడం వలన, లేదంటే దుఃఖించడం వల్ల నువ్వేమొస్తుంది? ఏమొస్తుంది? నీకు సంతోషాన్ని ఇస్తానండి. అయితే దుఃఖించినట్టు దేని కొరకు దుఃఖించాలి? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల రక్షణార్థం కొరకు, నీ బిడ్డలు దేవుని రాజ్యంలో జన్మించాలని, దేవుని నిమిత్తమై, దేవుని యొక్క రక్షణార్థ నిమిత్తమై నువ్వేం చేయాలి? దుఃఖించాలి. అంతేగాని లోకానుసరమైన ఆశల కొరకు నువ్వు దుఃఖించుకోవద్దు. ఈ రోజు నువ్వు ఒక కారు కొనాలనుకున్నావు, ఆ కారు నీ పట్ల నెరవేర్చిపోయినప్పుడు నువ్వు దాని కొరకు దుఃఖించుకోదు. నీకు ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు. అవునా కదమ్మా? ఏ సమయంలో నీకేం కావాలో అది దేవుడు ఇస్తాడు. కనుక దాన్ని బట్టి నువ్వు దాని కొరకు నువ్వు దేవుడి దగ్గర దుఃఖించాలి. కానీ లోక ఆశల కొరకు నువ్వు దేవుడి దగ్గర దుఃఖిస్తే అది ఏమవుతుందంట? దుఃఖ పాలవుతావు. ఏమవుతావమ్మా? ఒకవేళ కోరిక నడవకపోతే నువ్వేమవుతావమ్మా? ఏమవుతావు? బాధపడతారా లేదా? అవునా కదమ్మా? సో అందుకని ప్రియజనులారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుడి దగ్గర, దేవుని విషయంలో నీవు కానీ కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, దేవుడి దగ్గరకు వచ్చేసి మొరపెట్టుకున్నట్లయితే, దేవుడి దగ్గరకు వచ్చేసి నీ సమస్యను చెప్పుకున్నట్లయితే, దేవుడి దగ్గరకు వచ్చేసి ఆ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, విరిగిన నలిగిన మనసు కలిగి ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. మరి అందుకని ఆ ప్రార్థన ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం వల్ల, నువ్వు దిక్కించడం వల్ల దేవుడు నీ జీవితంలో ఏం కలుగు చేస్తున్నాడు? సంతోషాన్ని. మరి ఆ సంతోషాన్ని ఎవరు కూడా నీ యొద్ద నుండి తీసివేయజాలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండో విషయం. మరి మూడోది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 12-11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైనటువంటి ఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియజనులారా, ఇది ఇక్కడ ఉంటున్న మాట ఏంటో తెలుసా? ప్రస్తుత మందు సమస్త శిక్షయు ఎలా ఉంటుందంట? దుఃఖకరముగానే ఉంటుంది. ప్రస్తుత కాలంలో సమస్తము కూడా ఎలా ఉంటుందంటమ్మా? దుఃఖకరం. ఏ శిక్ష అనుకునేది ఎలా ఉంటుంది? దుఃఖకరముగా ఉంటుంది. అయినను దానిని నువ్వు దాని యందు అభ్యాసము, దుఃఖకరంగా కనబడగలి సంతోషంగా లేదు కాబట్టి, అయినను దాని యందు నువ్వు అభ్యాసం కలిగిన వారికి అదేమో ఏమవుతుందంట? నీతియును సమాధానకరమైనటువంటి ఫలము వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దుఃఖించడం వల్ల దేవుడు నీకు ఇస్తున్నటువంటి కొన్ని ఏంటో తెలుసా? నీతి సమాధానము నీకు దేవుడు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ నువ్వు కొద్దిగా శిక్ష పడి బాధపడినా సరే, దాని అభ్యాసం తెలుసుకొని, ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో అది తెలుసుకొని, ఆ దుఃఖాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి, అయ్యా ఇదిగో నేను తప్పు చేశాను, ఇదిగో నేను నీ ఎదుట పాపము చేశాను, లేదా నీ మాటకు నేను మీరిపోయానయ్యా, అందువల్ల నా జీవితంలో ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. అందువల్ల నా జీవితంలో ఏమొచ్చింది? కష్టం వచ్చింది. అందువల్ల నా జీవితం వచ్చింది? బాధ వచ్చింది అని తెలుసుకొని దానికి అభ్యాసం చేసిన ఎడల
దాన్ని పూర్తిగా తెలుసుకుని ఎడ అది నీకేం కలుగుతుంది తెలుసా? నీతిని కలుగు చేస్తుంది. అంతేకాకుండా ఏం కలుగు చేస్తుంది? సమాధానాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దీన్ని బట్టి ప్రియమైన బిడ్డలారా, దుఃఖం వల్ల ఎంతో మేలుందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మైక్ ఉందమ్మా, ఈ మైక్ వల్ల మేలుందా లేదా? ఏంటి, మనం చిన్నగా మాట్లాడగలది ఏమవుతుంది? పెద్దగా వినిపించే విధంగా చేస్తుంది. మరి నువ్వు దిక్కించడం వల్ల ఒకటి, నీకు రక్షణాత్మకమైన మనసుని దేవుడు నీకు కలుగు చేస్తానంటున్నాడు. రెండోది, నీ యొక్క హృదయంలో సంతోషాన్ని నింపుతానంటున్నాడు. మూడోది ఏంటో చెప్తున్నా, నీతి సమాధానం నీకు నేనేం చేస్తాను? ఇస్తానంటాడు. ఫలాన్ని ఇస్తానంటున్నాడు. నీతి అనే ఫలాన్ని ఇస్తాడు, సమాధానమైన ఫలాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దుఃఖించి దేవుడి దగ్గర ప్రార్థన చేశావు. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రస్తుతం ముందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడలేమో కానీ, మరి ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి నువ్వు ఒకవేళ దిక్కుంచి బాధపడుతుండొచ్చు, కానీ ఆ సమస్యను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ కొండలాంటి సమస్యలు కూడా నేను ఏం చేస్తా, నీ ఎదుట నీకు అనుకూలంగా కూడా మార్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు ప్రార్థన చేసినప్పుడు, దేవుని ప్రార్థనకు కూర్చున్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంది? పెదవుల ప్రార్థన లాగిన ఉందా? దుఃఖకరమైన ప్రార్థన లాగా ఉందా? నవ్వులాటగా ప్రార్థన చేస్తున్నావా? వాడుకంగా ప్రార్థన చేస్తున్నావా? ఎలా ప్రార్థన చేస్తున్నావో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవాలి. నువ్వు పరిశీలన చేసుకొని ఒకవేళ నీ ప్రార్థన యుక్తకరంగా లేనట్లయితే, ప్రభువా ఇదిగో నీకు యుక్తకరంగా ఉండలాగిన నీకు నువ్వు ఏ రీతిగా కోరుకుంటున్నావు, ఎలా ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావో అలాంటి ప్రార్థన నడిపింపును నాకు దయచేయమని కనుక ప్రార్థన చేసినట్లయితే అడుగు వానికి దేవుడు ఏం చేస్తానన్నాడు? ఇస్తానంటున్నాడు. దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందుకని నవ్వుటి కంటే దుఃఖించుట మేలు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మన సమస్యను బట్టేసి మనం ఎంతో దుఃఖాలు పాలవుతుంటాము. మనకున్న కష్టాన్ని బట్టేసి మనం ఎంతో బాధపడుతుంటాము. మనకున్నటువంటి వేదన బట్టేసి, మనకున్నటువంటి భయంకరమైన అప్పులు బట్టేసి కావచ్చు, వేరే సమస్యను బట్టి మనం ఎంతో బాధపడుతుంటాము, ఎంతో వేదన పడుతుంటాము. అయితే ప్రియదేవులారా, దేవుడు అంటున్నాడు కదా, నా పాద సన్నిధికి వచ్చి నువ్వు కన్నీటితో విత్తినేలా ఆ కన్నీటి విత్తులకి నీకు పంటను నేను ఇస్తానంటున్నాడు. నీతిని ఫలాన్ని ఇస్తానంటున్నాడు. సమాధానం ఫలాన్ని ఏం చేస్తున్నాడు? నేను ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియదేవుడా, వడిని చేతులను సడలి మోకాలను బలపరుచుకొని అంటున్నాడు. మరి కుంటికాలు గనక బాగుపడే నిమిత్తము మీ పాదన మార్గంలో సరళము చేసుకొనడి. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మీ యొక్క మార్గాలు ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. పుట్టుకతో కుంటివాడినటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నప్పుడు ఏం చేశాడు? కరుణించాడు. స్వస్థపరిచాడా లేదా? సో ప్రియదేవుని కదా, నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చేసి అడిగినట్లయితే నీకున్నటువంటి రోగాన్ని పట్టేసి, నీకున్నటువంటి బలహీనత పట్టేసి, ప్రభా ఇదిగో నేను బలహీనురాలు అయిపోయినాయా, బలహీన అయిపోయిన తండ్రి, నన్ను బలపరచండి, నన్ను లేవనెత్తండి, నన్ను చక్కగా నిలవబెట్టమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నేను చక్కగా ఏం చేస్తాడు? నిలువ పెడతాడు. 18 సంవత్సరం నుంచి నడుముతో వంగిపోయిన స్త్రీ ఇంకా ఏం లేకపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేసి అడిగినప్పుడు ఏం చేశాడు? ఆమెను పిలిచి ఇదిగో నువ్వు చక్కగా నిలవమని ఏమన్నాడు? అనవి ఆ 18 సంవత్సరాలు నడుముతో బాధపడినటువంటి స్త్రీని దేవుడు ఏం చేశాడు? చక్కగా నిలబెట్టి సరళము చేశాడు. ప్రియదేవుడా, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు కరుణామయుడు. నువ్వు నశించిపోతుంటే చూస్తున్నటువంటి దేవుడు కాదు, నువ్వు నరకంలో ఉంటే బాధపడుతున్నటువంటి దేవుడు కాదు, నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తున్నటువంటి దేవుడు కాదు. నీ బాధల నుంచి ఆయన ఏం చేస్తాడు? విడిపించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలికరి ప్రీతి ద్వారా నువ్వు దుఃఖించడం వల్ల ఏమవుతుందంట? నువ్వు దాని ఎందుకు బాగా అభ్యాసము కలిగిన వారికి, దాన్ని బాగా ఆలోచించినటువంటి వారికి, దాని గురించి బాగా కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వారికి దేవుడు నీతి మరియు సమాధానమైనటువంటి ఫలాలను ఇస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో నీతి ఉన్నదా? ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇదిగో దేవుడు అంటున్నాడు కదా, నా దగ్గర మీరు కన్నీటితో విత్తినటువంటి వారికి నేను నీతిని అనుగ్రహిస్తానంటున్నాడు, సమాధానం అనుగ్రహిస్తున్నాడు. మరి ఆ సమాధానం నా కుటుంబంలో ఉండేలాగిన ప్రభా నీ ఎదుట నేను కన్నీటితో ప్రార్థన చేసేటట్టే ప్రార్థన ఆత్మను నడిపింపును నాకు దయచేయమని ప్రభుని మనం ఏం చేయాలి? అడగాలి. అందుకని అడిగితే ఎవరు అడిగినా సరే, అది ఎవరి బిడ్డలు అడిగినా సరే, చిన్నపిల్లల వారు అడిగినా సరే, పెద్దవారు అడిగినా సరే, ఓకేనా, నువ్వు నడవలేని స్థితిలో ఉండి నీ పడక మీద ఉండి నువ్వు అడిగినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆ మొరని ఆలకిస్తాడు, ఆ మొరకు సమాధానము
ఇస్తాడు. దేవుడి సన్నిధికే ప్రియజనులారా, నువ్వు నడవలేనప్పుడు, నడవలు కలిగినప్పుడు వచ్చి దేవుడి సన్నిధిలో కనపరచు. నువ్వు నడవలేని స్థితిలో